హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నియో టచ్ ఎల్ఓపి కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. నియో టచ్ బ్లాక్ది నియో టచ్ ఎల్ఓపి కనెక్షన్. నియో టచ్ బ్లాక్. ఇక్కడ మనకి 7 సెగ్మెంట్ అప్ డౌన్ యారో అన్నీ డైరెక్ట్ ఇచ్చేసిన. మనకి అప్ డౌన్ యారో 2nd సెగ్మెంట్ ఈ కలర్ ఉంది. మనకి రెగ్యులర్ పవర్ వచ్చినప్పుడు ఈ అప్ బటన్, డౌన్ బటన్ ఈ విధంగా అయితే నొక్కినప్పుడు ఎల్ఈడి వస్తుంది. ఇప్పుడు ఈ బటన్ కనెక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. అప్ డౌన్ ఉన్నప్పుడు మనకి ఈ పీసీబీ అయితే ఇలా ఉంటుంది. మనకి రైట్ సైడ్ ఉంది అప్ బటన్, లెఫ్ట్ సైడ్ ఉంది డౌన్ బటన్. ఇక్కడ చూడండి, ఇది నొక్కినప్పుడు నేను ఇక్కడ టెస్టింగ్ కోసం బటన్ కనెక్షన్ ఇచ్చిన. ఈ బటన్ నొక్కితే ఇక్కడ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే బటన్ నొక్కితే ఇక్కడ కూడా వస్తుంది. ఈ బటన్ కనెక్షన్ ఎలా చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ మనకి బ్లాక్ రెడ్ ఉంది కదా, అది పవర్ సప్లై. అంటే దానికి ఎల్ఈడి ప్లస్, ఎల్ఈడి మైనస్, ఎల్లో అనేది బటను. ఇప్పుడు మనది ఈ రెడ్ కలర్ ప్లస్ సప్లై మాత్రం డైరెక్ట్ మనకి కంట్రోలర్ 24కి ఇచ్చేస్తాం. నేను ఇక్కడ బ్యాటరీకి ఇచ్చేసిన. నెక్స్ట్ ఈ మధ్యలో ఈ బ్లాక్ ఎల్లో ఉంది కదా, మధ్యలో బ్లాక్ ఎల్లో వచ్చేసి కాల్ కోసం ఇచ్చేసినాం. కాల్ బటన్ అంటే 0C 1C ఉంటాయి కదా, అక్కడ ఇచ్చేస్తాం. ఇక లాస్ట్ వచ్చేసి మైనస్కి ఇచ్చేసినాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రెస్ చేస్తామో, మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడే అక్కడ బటన్ వస్తుంది. సేమ్ ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు దీనికి కూడా వస్తుంది. జస్ట్ ఇది మీకు చూపేయడానికి ఇంకో బటన్ కనెక్షన్ ఇచ్చినాయి. ఇది కంట్రోల్ కనెక్షన్ ఇవ్వాల్సిన. ఇక్కడ మనకు రెగ్యులర్గా బటన్ కనెక్షన్ ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్, రెడ్ కలర్ ప్లస్, బ్లాక్ కలర్ మైనస్, ఈ రెండు ఎల్లో కలర్ బటన్. సేమ్ మనకి ఇంతకుముందు గెలాక్సీ ఉండే కదా, సేమ్ అది కూడా చూపిస్తున్నా. ప్లస్ మైనస్, ఇక్కడ ఎస్ఎస్ సింబల్ ఉంది, బటన్. సేమ్ ఇక్కడ మైనస్ కామన్ ఉన్నప్పుడు ఇందాక చూపించిన. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.